హలో పీపుల్, రీసెంట్గా నేను పరకనపాడు వీడియో ఒకటి చేశాను కదా. ఆ వీడియో గురించి తెలుసుకోవాలని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. కందుకూరు నుండి గుడ్లూరు వెళ్లే రూట్లో మాచవరం అనే ఒక ఊరు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడే లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఉంది. అక్కడ ఒక స్వామి ఉన్నారు. ఆ స్వామి పేరు హరిదత్త నారాయణ స్వామి. ఇక్కడ ప్రతి శనివారం రాత్రి 9 గంటల నుండి ఆదివారం ఉదయం 4 లేదా 5 దాకా వాస్తు చెప్తారు స్వామి. ఆ రోజు స్వామికి ఒంట్లో వచ్చి మన మనసులో ఏమనుకుంటున్నామో చెప్తారు. దానికి పరిష్కారం కూడా స్వామి చెప్తారు. మన మనసులో ఏమనుకుంటున్నాం అంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఏ మనిషి ఉండడు. ఒకరికి జాబ్ ప్రాబ్లం, ఇంకొకరికి మ్యారేజ్ ప్రాబ్లం, అలానే ఒకరికి హెల్త్ ప్రాబ్లం, ఇలా ఒకటని కాదు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే అందరినీ పిలవాలి అని లేదు. మన టైం బాగుంటే పిలుస్తారు. మ్యాక్సిమం 200 నుండి 300 మెంబర్స్ వస్తున్నారు. అందులో ఒక 80% దాకా పిలుస్తున్నారు స్వామి. నేను ఒక శనివారం వెళ్ళాను. నా టైం బాగుండి నన్ను పిలిచాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళాను, నన్ను పిలవలేదు. మార్నింగ్ దాకా వెయిట్ చేసి స్వామి ఇచ్చే హారతి తీసుకొని వెళ్ళిపోయాం. మా బ్రదర్ ఉన్నాడు, 3 times వస్తే 3 times పిలిచాడు. ఆన్ టైం బాగుంది కాబట్టి. ఇక్కడ మెయిన్ నేను చెప్పాలి అనుకుంది ఏంటి అంటే నమ్మకం అనేది ఇంపార్టెంట్. మనం కోరుకున్న కోరికలు లేదా మనం ఆశపడేవి నిస్వార్థంగా ఉంటే అవి తప్పకుండా నెరవేరుతాయి. ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. Thank you.